ఇంకా మిగతా చూసుకుంటే సార్ 'నాగ చైతన్య' గారికి రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్‌గా 'తండేల్' చిత్రానికి గాను, మళ్ళీ 'రష్మిక మందన'కి 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమానికి కూడా రావడం జరిగింది. తండేలు సినిమాకి బాగా కష్టపడ్డాడు. ఒక పాకిస్తాన్‌లో మన శ్రీకాకుళం జాలార్లు ఎలాగైతే మనకు మత్స్యకారులు ఉన్నారో, మత్స్యకారులు అక్కడ ఉండిపోయి, ఆ క్యారెక్టర్‌ని చేయడం, మళ్ళీ పాకిస్తాన్‌లో ఉండిపోవడం, జైల్‌లో ఈజ్ ఎ క్యారెక్టర్‌గా నీలమైపోయాడు. అంటే ఈజ్ ఎ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సూపర్బ్ క్యారెక్టర్ అది. అంటే హ్మ్. ఆయన యాక్టింగ్ అనేది నా భూతో నా భవిష్య అంత బాగా యాక్ట్ చేశాడు కాబట్టి బెస్ట్ క్యారెక్టర్ అవార్డు ఆయనకి రావడం, ఇవ్వడం అనేది సమాజం. అంటే నేను 'తక్మా' సినిమాల కోసం నేను చూడలేదు సుమా. ఓకే. వాళ్ళు జ్యూరీ వాళ్ళు ఏదో చేశారు. చేసిన తర్వాత అది అవార్డ్స్‌లో నాగ చైతన్య గారి సినిమా నేను చూసాను. ఆ సినిమాకి, ఆయన కష్టానికి, ఆయన ఫలితానికి ప్రతి ఒక్క ఎవరు ఆయన యాక్టింగ్‌కి బెస్ట్ క్యారెక్టర్ అవార్డ్ వచ్చిందంటే ఈజ్ ఎ గ్రేట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ నాగ చైతన్య. హ్మ్. ఎందుకంటే జ్యూరీ వారు మంచి నిర్ణయమే తీసుకున్నారు. మంచి అవార్డ్ ఇచ్చారు. హ్మ్. 'రష్మిక మందన' గారికి 'గర్ల్ ఫ్రెండ్.' హ్మ్. అంటే 'రష్మిక మందన' గారి కంటే 'గర్ల్ ఫ్రెండ్' అంటే నేను మామూలుగా నేనైతే అది యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే 'గర్ల్ ఫ్రెండ్' కంటే ఇంకా మంచి మంచి సినిమాలున్నాయి. అంటే బెస్ట్ హీరోయిన్స్ ఉన్నాయి. అంటే మనం 'గర్ల్ ఫ్రెండ్' సినిమాకి అవార్డ్ రావడం అనేది బెస్ట్ ఆర్టిస్ట్‌గా అనేది కాకుండా అంతకన్నా చాలా మంచి సినిమాలున్నాయి. ఓకే. చాలా బాగా యాక్ట్ చేసిన అమ్మాయిలున్నారు. చాలా బాగా యాక్ట్ చేసిన ఆర్టిస్టులున్నారు. ఇగ ఈ మధ్యకాలంలో ఉన్నాయి. మరి ఎందుకు మరి జ్యూరీ కమిటీ మరి ఆ విధంగా నిర్ణయం తీసుకుందో ఏంటనేది మనకు తెలీదు గానీ, ఎందుకంటే కమిటీ నిర్ణయం కాబట్టి హ్మ్. మనం ఏం చేయలేం. ఓకే. ఆమెకి ఆమెకి అవార్డు ఆమెకివ్వాలని అవార్డు ఇచ్చారా? తెలంగాణ బిడ్డని పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి అవార్డు ఇవ్వాలని ఇచ్చుంటే హ్యాపీ. ఓకే. కాకపోతే ఆమె కంటే ఇంకా బాగా మంచి సినిమాలున్నాయి. హ్మ్. మంచి సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేసిన ఆర్టిస్టులున్నారు గదా! హ్మ్. వాళ్ళకి ఇచ్చుంటే బాగున్నేమో అని నాకనిపించింది. మీ ఒపీనియన్‌లో ఎవరయ్యుంటారు? ఏ నా సినిమా? నేను పేర్లు చెప్పను. హ్మ్. ఎందుకంటే అందరూ దాంట్లోను జ్యూరీ కమిటీ చెప్పాలి. నేను కమిటీలో లేను కదా! హ్మ్. కమిటీలో అలాగ ఇచ్చుంటే బాగున్నేమో. ఓకే. ఎందుకంటే 'గర్ల్ ఫ్రెండ్' అనే క్యారెక్టర్ డిఫరెంట్. హ్మ్. అంతకన్నా బాగా అంటే ఒక సెంటిమెంట్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు గదా! ఈ సంవత్సరంలో సినిమాలవి. హ్మ్. ఆటిల్లో ఆళ్ళకి ఇచ్చుంటే బాగున్నేమో. అంటే ఆ 'గర్ల్ ఫ్రెండ్' సినిమా బెస్ట్ ఆర్టిస్ట్ అనేది నాకు రుచించట్లేదు. ఓకే. ఎందుకంటే మన సమాజానికి ఏం చెప్తున్నాం? హ్మ్. అవార్డ్ ఇచ్చి మన సమాజానికి ఏం చెప్తున్నాం? హ్మ్. లవ్ చేయమని చెప్తున్నామా? మనం ఇప్పుడు సాంప్రదాయంగా మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నామా? లవ్ చేయమని ఈస్ ఎ గవర్నమెంట్ అవార్డ్స్. ఓకే. గవర్నమెంట్ అవార్డ్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. హ్మ్. ఆలోచించి చేయాలి. హ్మ్. కనుక దాంట్లో జ్యూరీ కమిటీలో మరొకసారి ఆలోచించి మరి ఆళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో నాకైతే తెలీదు గానీ, హ్మ్. అంటే వేరియేషన్స్ ఏమైనా డిఫరెంట్ వేరియేషన్స్ ఏమైనా చేశారో తెలీదు గానీ, హ్మ్. నాకైతే అంతకన్నా ఇంకా మంచి మంచి ఆర్టిస్టులు, మంచి సినిమాలున్నాయి. దాంట్లో బెస్ట్ ఆర్టిస్ట్‌గా తీస్తే బావుంటదేమో అని నా ఆలోచన అంతే. ఓకే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్. అండ్ సార్ చిన్న సినిమాలకు కూడా మంచి అవార్డ్స్ రావడం జరిగింది సార్. ఉత్తమ చిత్రంగా 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాకి, సెకండు 'దండోర', 3 ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇలా 3 చిన్న సినిమాలకి ఈసారి ఉత్తమ చిత్ర కేటగిరీలో 1, 2, 3 ఇవ్వడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడొకటుందండి. హ్మ్. మరసలు ఆ అవార్డులు ఎలాగో 'దండోరా' మొన్నే రిలీజ్ అయింది. అవును. ఇంకా రిలీజ్ అయ్యి కూడా 10 రోజులో, 15 రోజులు అవుతున్నట్టుంది. నాకు తెలిసి 1 మంత్. లాస్ట్ మంత్. 2025 కాకపోతే ఎండింగ్‌లో ఏంటంటే వచ్చింది. ఎప్పుడు అవార్డులు, ఏంటి, ఎలాగ అవార్డులు, మరి ఎప్పుడొచ్చింది, ఎప్పుడు చూసేసారు, ఎప్పుడు చేసేసారు, ఎప్పుడు అవార్డ్ చేశారో నాకైతే తెలీదు. 'రాజా వెడ్స్ రాంబాబు' ఈస్ గుడ్ మూవీ. అవును. బాగా యాక్ట్ చేశారు. హ్మ్. ఒక సాంగ్ హైలైట్ అయింది. ఆ సినిమా స్మాల్ బడ్జెట్ మూవీగా స్మాల్ బడ్జెట్ మూవీని అది ఉత్తమ చిత్రంగా రావడంలో దాంట్లో తప్పులేదు. హ్మ్. కానీ 'దండోర' ఎప్పుడు రిలీజ్ అయింది? ఎప్పుడు చూసారు? ఎప్పుడైపోయింది? నాకు తెలిసి అంత కలిపితే 1 మంత్ లోపే. హ్మ్. 1 మంత్ లోపల మీరు ఇవాళ అనౌన్స్ చేశారు. హ్మ్. ఈ 1 మంత్ లోపల ఆ సినిమా ఎలాగ అప్లై చేశారు? ఎప్పుడు దాకా అప్లికేషన్స్ ఉన్నాయి? ఎప్పుడు అప్లై చేశారు? ఎప్పుడు తీసుకున్నారు? ఇయన్నీ కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఓకే. ఎందుకంటే ఇదేదో ఈక్వేషన్స్ కాదు. హ్మ్. ఇప్పుడు కష్టపడి సినిమా తీస్తున్నారు. కష్టపడి సినిమా అప్లై చేస్తున్నారు. హ్మ్. వాళ్ళకి ఒక అవార్డ్ వస్తదని ఒక ఆశతో ఉంటారు. వాళ్ళందరినీ మనం న్యాయం చేయడానికి చూడాలి తప్ప, మనకి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉపయోగిస్తే అవార్డులు వస్తాయంటే కరెక్ట్ కాదు అని నా ఉద్దేశ్యం. ఓకే. ఇది ఈ రోజే కాదు. నేను ఏ రోజు నుంచో నేను అదే మాట చెప్తాను. హ్మ్. కష్టపడి పనిచేసిన వాళ్ళకి అవార్డ్ ఇవ్వాలి. ఆ సినిమా చూసి ఆ సినిమా అర్హుడా కాదా అని ఇవ్వాలి. అంతేగాని మనం 1 మంత్ అంటే 1 మంత్ లోపల ఆల్రెడీ అప్లికేషన్స్ బిఫోర్ కదా ఉన్నాయి. హ్మ్. మరి ఎలా అప్లికేషన్స్ అయిపోయి ఎలా చూసారు? ఫస్ట్ కాపీ సెన్సార్ అయిన తర్వాత సినిమా చూస్తాం. హ్మ్. మరి సెన్సార్ ఎప్పుడయింది? సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? హ్మ్. ఇయన్నీ ఉంటాయి. ఓకే. మరి అయన్నీ గూడా నాకు గూడా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ 'రాజా వెడ్స్ రాంబాబు' అనే సినిమాకి అవార్డ్ ఇవ్వడంలో తప్పు లేదు. హ్మ్. ఎందుకంటే మంచి సినిమా. స్మాల్ బడ్జెట్‌లో ఎక్కువ కోట్లు కలెక్ట్ చేసింది. హ్మ్. ఎక్కువ రోజులు ఆడింది. ఆ సాంగ్ బాగా హైలైట్ అయింది. ఆ అమ్మాయి హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. హ్మ్. ఆ అమ్మాయికి ఉత్తమ నటి ఇవ్వచ్చు. అవును.
ఆ అమ్మాయికి ఉత్తమ నటి అవార్డు చాలా మంది ఉన్నారు. ఉమ్, అంటే జ్యూరీ కమిటీ తప్పు చేసిందని నేను అనట్లా, ఇది నా అభిప్రాయం. ఓకే. నేను ఆ కమిటీలో నేను లేను కాబట్టి నా అభిప్రాయం ఏదని చెప్పొచ్చు. అవును. కమిటీలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో, ఏ బేస్ చేసి తీసుకున్నారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ ఓకే. ఇది నాకు, ఇప్పుడు నన్ను మీరు అడిగారు కాబట్టి ఇది నా అభిప్రాయం. నాకు ఇది నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్తున్నా. Right. అయ్యా నేను సర్దుకొని చెప్పడానికి నేను ఇప్పుడు అవ్వకుండా నేను చెప్పలేను. కనుక ఏదైనా గద్దర్ గారి అవార్డ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద బెటరు. అవార్డు గద్దర్ గారి అవార్డైనా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, అవార్డులు లేవు, ఏమీ లేవు. అవును. ఓ దుర్గేష్ గారు ఇదిగో అవార్డు అంటారు, అదిగో లోకేష్ గారు అవార్డు అంటారు, చంద్రబాబు నాయుడు గారు నంది అవార్డు అంటారు. పక్కనున్న సినిమా ఫీల్డ్ని తీసుకురాలేకపోతున్నారు కానీ బొంబాయి నుంచి పరిశ్రమలు తీసుకొస్తానని చెప్తారంట. ఇలాగే పక్కనున్న సినిమా పరిశ్రమలో పక్కనున్న వాళ్ళు అందరూ రిలేషన్స్ వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టలేకపోతున్నారు, ఒక అవార్డులు ఇవ్వలేకపోతున్నారు. ఉమ్, కనుక దాంట్లో యాట్సాప్ టు రేవంత్ రెడ్డి గారు. అవార్డ్స్ మీరు ఏమో మంచో చెడుకో ఏదో ఒక అవార్డు ముందు లాస్ట్ ఇయర్ ఇచ్చారు, మళ్ళీ ఇయర్ కూడా అవార్డు ఇచ్చి సినిమా వాళ్ళని ప్రేమిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మా ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీని తీసుకొని రాలేరు. మళ్ళీ మా అవార్డులు కూడా 10 సంవత్సరాల నుంచి లేవు కాబట్టి మేము వాళ్ళ దాంట్లో మేము బాధపడుతూ ఉమ్, మీ దాంట్లో సంతోషిస్తున్నాం. మీ అవార్డు అయినా మాకు వస్తుంది సినిమా ఇండస్ట్రీ కానీ సంతోషిస్తున్నాం. 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఒక కన్ను, ఇంకో రాష్ట్రం ఒక కన్ను. అవును. ఒక కన్ను అయితే మాకు మా వైపు చూడట్లేదు కాబట్టి మీరు మా వైపు 2 కళ్ళు మావే అని చూస్తూ ఇండస్ట్రీని కాపాడుతూ ఇండస్ట్రీ నిలబెడుతూ గద్దర్ గారి అవార్డుని మాకు ఇస్తున్నందుకు సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ.